హార్దిక్ పాండ్యాకి విడాకులైనప్పుడు తన భార్య చూసుకున్నట్లయితే యాలిమోనీని డిమాండ్ చేసింది. దాంట్లో హార్దిక్ పాండ్యా చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ పేరు మీద ఆస్తి అంతా కూడా రాసిండు. ఆ తర్వాత చాలామంది ఏమనుకున్నాం, మనం హార్దిక్ పాండ్యాని పొగిడినాం, వాళ్ళ వైఫ్ని అయితే తిట్టినాం అనమాట. ఈ విధంగా వాడుకొని వదిలేయటమైనా, యాలిమోనీ కోసమైనా మీరు పెళ్లి చేసుకుంది అని చెప్పి చాలామంది అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హార్దిక్ని తిడుతున్నారు అనమాట, తన వైఫ్ని అయితే పొగుడుతున్నారు. రీజన్స్ ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు, మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు హార్దిక్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో చేసినటువంటి ఓవర్ యాక్షన్ అప్పుడైతే బాగా తిట్టులు తిందనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రతి ఐపీఎల్లో తనకెళ్ళి చూసి ముద్దులిచ్చుడు అది ఇది అనమాట. ఇంకోటి చెప్తా మీకు, చూడండి, వాళ్ళిద్దరికీ కొడుకున్నాడు, ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. సో తన కొడుకు బాధ్యతలు చూసుకున్నట్లయితే భార్య తీసుకుంది. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ కొడుకుని తీసుకెళ్తుంది, తన్ని చదివిస్తుంది, తన వెంట తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ మన హార్దిక్ చూసుకున్నట్లయితే తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తుండో, లైఫ్ని అయితే చిల్ అవుతుంది అనమాట. ఇదైతే నేను ఒప్పుకుంటాను అనమాట. బాయ్స్కే బ్యాడ్ నేమ్ అవుతుంది. చాలామంది ఏమైనా మీమ్స్ చేస్తున్నారు తెలుసా, బాయ్స్ చూసుకున్నట్లయితే బ్రేకప్ తర్వాత కొత్త అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారు, గర్ల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి మేము చేస్తున్నారు. దీనివల్ల బాయ్స్కే చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అయితే నేను ఒప్పుకుంటా, హార్దిక్ ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా ఉండొచ్చు, ఎంత మంచి ప్లేయర్ అయినా ఉండొచ్చు, కానీ తనకి సంస్కారం అనేటటువంటి ఒక ఐటమ్ లేదు. ఉంటే ఆ కొడుకుని, తన భార్యని ఆ విధంగా గాలికి వదిలేసి ఈ విధంగా కొత్త అమ్మాయితో తిరగడం, ఆడి లైఫ్ వాళ్ళ ఇష్టం బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. మరి ఆడి లైఫ్ ఆడిష్టం అన్నప్పుడు ఆ అమ్మాయి లైఫ్ కూడా ఆ అమ్మాయి ఇష్టం కదా. మరి ఆ హార్దిక్ పాత వైఫ్ని ఎందుకు తిట్టారు మీరు విడాకులైనప్పుడు?